ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం రేపు చైత్ర పౌర్ణమి, హనుమత్ జయంతి. ఆధ్యాత్మికంగాను అలాగే ఆర్థికంగాను మంచి పురోగతి సాధించడానికి, మానసికంగా మన పైన ఉన్న నెగటివ్ ప్రభావాలు తొలగించుకోవడానికి ఈరోజు ఈ వీడియోలో మీకు పరిహారాలు చెప్తాను. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇవి మన పురాతనమైన తంత్ర గ్రంథాలలోను, వైదిక గ్రంథాల్లోనూ, లాల్ కితాబులో ఉన్న పరిహారాలు. వీటిని నమ్మి విశ్వాసంతో ప్రయత్నం చేయాలి. నమ్మకం లేని వారి పొరపాటును కూడా వీటిని ఫాలో అవ్వకండి. ముఖ్యంగా రాబోతున్న సమయము మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, ఈ సమయాన్ని సరిగా వినియోగించుకోవడం వల్ల కలిగే లాభాలు, ఆర్థికంగాను కుటుంబ పరంగాను చాలా విషయాలు, అంటే దగ్గరగా మీకు ఒక 10 రకాల పరిహారాలు దీంట్లో చెప్తాను. ఏం చేయడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది, నియమ నిబంధనలు అన్నీ క్లియర్గా చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతగా లైక్ చేస్తే అంతమంది మిత్రులకి ఈ వీడియో చేరుతుంది, వారి జీవితాలు మారుతాయి. అలాగే మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఉండి సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకునేవారు, నాతో మాట్లాడాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకునేవారు, వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 9405093655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ చైత్ర పౌర్ణమి నాడు చాలా శక్తి ఉంటుంది. ఓపిక ఉన్నవారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల మీ ఇంటిలో సుఖము శాంతి కలుగుతాయి. అలాగే సాయంత్రం చంద్రుడు కనిపించిన తర్వాత, అంటే చంద్రుడికి పాలు నీరు కలిపి అర్ఘ్యము సమర్పించండి. దానివల్ల మీ జాతకంలో చంద్రదోషాలు తొలగి మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఈరోజు మీరు వీలైన వారు హనుమాన్ చాలీసా, అంటే ఈరోజు ఎవరైతే 11 సార్లు హనుమాన్ చాలీసా పఠించినా లేదా విన్నా వారికి శని భగవాను నుంచి వచ్చే ప్రమాదాలు, దోషాలు, భయాలు తొలగిపోతాయి అని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు లాల్ కితాబ్ ఏం చెప్పిందో కూడా చెప్తాను. లాల్ కితాబ్ ప్రకారం గ్రహదోష నివారణకి చాలా చిన్న పరిహారం చెప్పడం జరిగింది. బియ్యాన్ని పాలతో ఈ పరిహారం చేయాలి. ఏం చేయాలంటే, పౌర్ణమి రోజు రాత్రి ఒక వెండి గిన్నెలో పాలు, బియ్యం, కొంచెం పంచదార కలిపి చంద్రుని వెలుగులో పెట్టండి. అంటే చంద్రుడి యొక్క వెలుగులో ఉంచండి. ఆ తర్వాత దాన్ని మీరు పాయసం చేసుకునినా లేదా ప్రసాదంగా అయినా సరే తీసుకోండి. దీనివల్ల కలిగే లాభం ఏంటయ్యా అంటే, మీకు ఇప్పుడు దాకా ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి మీకు మార్గాలు మీ మనసుకు తెలుస్తాయి. అంటే మీ ఆర్థిక ఇబ్బందుల్ని తగ్గిస్తుంది. అలాగే ఈరోజు అంటే గురువారం తెల్లని వస్తువులు, పాలు కానీ, పెరుగు కానీ, పంచదార కానీ, తెల్లని వస్త్రాలు కానీ, పేదలకు కానీ, దేవాలయంలో అయినా సరే దానం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఇక్కడ కొన్ని అనుమానాలు ఉంటాయి. దానం అంటున్నారు గురువుగారు, పెద్దగా ఇవ్వలేం. మీరు ఒక తెల్లటి టవల్నైనా ఇవ్వచ్చు, అలాగే తెల్లటి పంచినైనా ఇవ్వచ్చు బ్రాహ్మణోత్తముడికి. అలాగే ఇంటి పై భాగంలో, అంటే మీరు ఇండివిజువల్ హౌస్ అయినా సరే ఎక్కడైనా సరే, పై కప్పు మీద పొరపాటును కూడా అనవసరమైన చెత్త కానీ, లేదంటే పాత సామాన్లు కానీ, అంటే ఇనప సామాగ్రి అలా ఓపెన్గా పడేసి ఉంచమాకండి. అవి లేకుండా చూసుకోండి. అంటే ఇంటికి అంటే చాలామందికి పైకప్పు శుభ్రంగా ఉండదు, నీళ్ళు నిలవ ఉంటాయి, మురికి ఉంటుంది. మీ ఇంటి పైకప్పుని శుభ్రం చేసుకోండి. దానివల్ల మీకు చంద్రబలం పెరుగుతుంది, రాహు ప్రభావం తగ్గుతుంది. అలాగే ఇప్పుడు తంత్ర మార్గంలోనూ, మంత్ర మార్గంలో, స్వాతిక మార్గంలో పరిహారాలు కూడా చెప్తాను. అంటే తాంత్రిక అంటే ప్రాకృతిక శక్తులను ఉపయోగించుకునే పద్ధతి అని అర్థం. ఇందులో ముఖ్యంగా మహాలక్ష్మి ఆరాధన, పౌర్ణమి రోజు రాత్రి
11 గంటల సమయంలో మీరు 11 గోమతి చక్రాలను తీసుకోండి. అంటే ముందే తెచ్చుకోండి, ఈరోజు తెచ్చుకోండి. పూజా గదిలో ఉంచి లక్ష్మీ అష్టోత్తరం చదవండి. మరుసటి రోజు వాటిని పసుపు రంగు వస్త్రంలో కట్టి, అంటే రాత్రి పూజ చేయండి, అష్టోత్తరం చదవండి. మరుసటి రోజు వీటిని బీరువాలో పెడితే మీకు ధనప్రాప్తి యోగం కలుగుతుంది. అంటే ఇదేంటి గురువుగారు, ఈ ఒక్క పౌర్ణమికి సరిపోతుందా? మీరు ఈ గురువారం అంటే గురుడు ధనానికి కూడా కారకుడు కాబట్టి చంద్రుడు గురుడు యొక్క సంయోగం అనేది ధనప్రాప్తి కలగజేస్తుంది. అలాగే రెండవది ఏంటంటే రావి చెట్టుకు పూజ చేయడం. పౌర్ణమి రోజు సాయంత్రం రావి చెట్టు కింద ఆవు నీదు దీపం వెలిగించి 3 ప్రదక్షిణ చేయడం వల్ల మీకు పితృదోషాలు ఉండి ఫలితాలు రాని వారికి ఆ దోషాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది. అది సాయంత్రం 4:30 నుండి 6:30 మధ్యలో చేయండి. అలాగే ముఖ్యంగా ఇంటిలో కర్పూర హారతి, ఇంట్లో అన్ని గదుల్లో కర్పూరం వెలిగించి కొద్దిగా వెలిగించండి, ఎక్కువ అవసరం లేదు. వెలిగించి అన్ని గదుల్లో చూపించడం వల్ల మీకు మీ మీద పనిచేస్తున్న, మీకు ఒకవేళ అప్పుడు దాకా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగింపబడుతుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పరిహారాలని పూర్తి నమ్మకంతో శుచిగా ఉన్నప్పుడు మాత్రమే చేయండి. అంటే స్నానం చేసి ఉతికిన బట్ట కట్టుకొని. అందులో హనుమంతుడి యొక్క శక్తి కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు వీలైనంత వరకు స్వాతిక ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే బ్రహ్మచార్యం పాటించడం చాలా చాలా ఉత్తమం. ఇప్పుడు ఇక్కడ కొంతమందికి అనుమానం ఉంటుంది, ఆరోగ్యము లేదంటే ఆర్థికంగాను ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఏం చేయాలో కూడా మీకు చెప్తాను. అంటే ఆర్థిక ఇబ్బంది అంటే ఫైనాన్షియల్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బందులు తొలగడానికి, సంపద పెరగడానికి ఈ పరిహారం చేయండి. మీరు ఈరోజు మహాలక్ష్మి అభిషేకం అంటే పౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీదేవికి ఆవు పాలతో అభిషేకం చేసి శ్రీ సూక్తం పఠించండి. మీరు ఒకవేళ ఇది అవకాశం లేదనుకోండి, కనకదార స్తోత్రం వినండి, చదవండి. ఎవరికైతే దరిద్ర బాధలతో ఉన్నవారు ఈరోజు కనీసం 3 సార్లు కనకదార స్తోత్రం చదవటం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుందని తంత్రశాస్త్రం చెప్తుంది. అలాగే ఇంకొక చిన్న పరిహారం కూడా చెప్తాను, ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని దానిలో కొన్ని నాణ్యాలు, అంటే చిన్న వస్త్రంలో 11 గోమతి చక్రాలు, 11 గవ్వలు, లక్ష్మీ గవ్వలు అంటాం, అలాగే 11 రూపాయి బిళ్ళలు వేసి మీ పూజా గదిలో పెట్టుంచండి. పూజ తర్వాత వీటిని మీ డబ్బు దాచుకునే బీరువాలో ఉంచండి. ఇది ఆర్థిక అభివృద్ధి కోసం. ఇప్పుడు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మంచి ఫలితాలు రావడం కోసం, అంటే కెరియర్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేయాలో చెప్తాను. అంటే కెరియర్లో ఆటంకాలు తొలగి కొత్త అవకాశాలు రావడానికి పరిహారం. మీరు ఈరోజు అంటే హనుమత్ జయంతి పౌర్ణమి, ఈ రోజు నాడు ఆంజనేయ స్వామి పాదాల దగ్గర మీరు సింధూరాన్ని కొద్దిగా ఉంచండి. తర్వాత ఒక 21 సార్లు ఓం హం హనుమతే నమః అనుకోండి. అనుకొని ఆ సింధూరాన్ని తీసుకొని నుదుటిన పొట్టుగా ధరించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే మీరు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్నా, పని కోసం ఎవరి గురించి మాట్లాడడానికి వెళ్తూ ఉన్నా, వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎదుటివారితో డీల్స్ చేసుకోవడానికి వెళ్తూ ఉన్నా మీకు విజయం ఇస్తుంది. అలాగే ఇంకొక చిన్న ఉపాయం ఏంటంటే, మీకు అవకాశం ఉంటే ఇది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారి కోసం ఇది పక్కాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఏంటంటే అరటి చెట్టు, ఈరోజు అరటి చెట్టు పూజ చేయాలి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు అరటి చెట్టు కానీ, లేదంటే మీకు అరటి చెట్టు దొరకలేదు అనుకోండి, రావి చెట్టు, ఈ చెట్టుకు నీరు పోసి నెయ్యి దీపం వెలిగించి మనసులోని కోరికలు చెప్పుకోవాలి. ఇంతే. అలాగే దీనివల్ల ఏంటంటే ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా విజయాన్ని కలగజేయడానికి కాలం మీకు సహాయపడుతుంది. ఇప్పుడు ఇంకొక తేలికైంది ఏంటంటే, పౌర్ణమి నాడు ఉదయం పక్షులకి సప్తధాన్యాలు అంటే 7 రకాల ధాన్యాలని ఆహారంగా వేయడం వల్ల మీకు ఎవరికైనా ఉద్యోగంలో అడ్డంకులు ఎక్కువగా ఉంటే ఆ అడ్డంకులు తొలగిపోతాయి. ఇది ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారాభివృద్ధి కోసం చేయవలసినవి. ఇప్పుడు
ముఖ్యమైనది అన్నిటికంటే ఆరోగ్య పరిహారాలు అంటే హెల్త్. అలాగే ముఖ్యంగా మనందరికీ రాబోతున్న రోజుల్లో అంటే రాబోతున్న 60 రోజులు చాలా ఇబ్బందికరమైన రోజులుగా శాస్త్రం చెప్తుంది. అంటే మళ్ళీ చెప్తున్నాను, మార్చి నెల 27వ తారీఖు నుండి అక్టోబర్ నెల 16 వరకు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద మార్పులకి కారణభూతంగా ఉంది. పంచభూత ప్రకోపం అనేది ఉంటుంది. మనలో మానసికంగాను, ఆర్థికంగాను, శారీరకంగాను అన్ని రకాల ఇబ్బందులని ప్రకృతి మనకి కలగజేస్తుంది. కానీ ఎవరైతే భగవద్ ధ్యానంలో ఉంటారో, భగవత్ నామం పట్టుకుంటారో, ఎవరైతే భగవంతుని విశ్వసిస్తారో వారికి ఇవి పెద్దగా సమస్యలు కావు. కానీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఈ సమయం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఈ పౌర్ణమి ఉపయోగపడుతుంది. ఎలా అంటే చంద్రకిరణ శక్తి అంటే చంద్రుడి యొక్క కిరణాల శక్తి అంటే కనీసం 15 నుంచి 20 నిమిషాలు రాత్రి సమయంలో చంద్రుడి యొక్క కాంతిలో గడపండి. ఇది చర్మ వ్యాధుల్ని, మానసిక వ్యాధుల్ని, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మీకు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉందనుకోండి, పౌర్ణమి రోజు రాత్రి ఆ మందులని చంద్రుడిని వెలుగులో ఉంచి మరుసటి రోజు నుండి వాటిని మొదలుపెట్టండి. ఇది ఒక నమ్మకం, అంటే మంచి ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. అలాగే ఆరోగ్యం సహకరించిన వారు శివాలయంలో నెయ్యి దీపం వెలిగించి 108 సార్లు మహామృత్యుంజయ మంత్రం పఠించడం వల్ల కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. మీ అందరికీ ఒక ప్రత్యేకమైన సూచన ఏంటంటే, ఈ చైత్ర పౌర్ణమి నాడు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా, అంటే గారెలమాల అంటారు, దీన్ని వడమాల అంటారు. స్వామివారికి తమలపాకు పూజ చేయించడం వల్ల మీ పైన ఏదైతే సమస్యలు ఉన్నాయో, అంటే రకరకాలు, అంటే ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, ఉద్యోగపరంగాను, వ్యాపార పరంగాను ఇటువంటి అనేక రకాల సకల దోషాలు తొలగి శుభం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. మీకు ఈ పరిహారాల్లో ఏది సులభంగా అనిపిస్తే దాన్ని పూర్తి నిబద్ధతతో పాటించండి. మీ మనోబలమే అన్నిటికంటే పెద్ద పరిహారం. అంటే ఇక్కడ అనుమానాలు ఉంటాయి, మనోబలం అంటున్నారు ఏంటి గురువు గారు అని. ఖచ్చితంగా మనోబలం ఉంటేనే అన్ని పనులు అవుతాయి. మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఆ పరాదేవత అనుగ్రహం మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.